ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తుంది. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే రెండు బొట్లున్న తాళిని మెడలో కట్టిస్తారు. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తారు. 7 అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా. పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన. వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి గత కలుపు తంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం.